హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం అయితే ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇది మనకి ఫోలిక్ యాసిడ్ రిచ్ కర్రీ అన్నమాట. ఇందులో మనకి ఫోలిక్ యాసిడ్ అదేవిధంగా ప్రోటీన్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ కర్రీని మనము అన్నంలోకైనా తినొచ్చు, అలాగే చపాతీలోకైనా తినొచ్చు అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని అయితే పెట్టుకోండి. ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను అయితే వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మీ కారానికి సరిపడా మిర్చిని అయితే యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఇందులో మిర్చికి బదులుగా కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి మనకి మంచిగా ఫ్రై కావాలి, పచ్చిమిర్చి ఆనియన్, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు క్యారెట్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవైతే మనకి కాబోలి శనగలు అన్నమాట. వీటిని నేను నైటే నానబెట్టుకున్నాను. ఇందులో మనకి ప్రోటీన్ ఎక్కువగానే ఉంటుంది, అదేవిధంగా ఫోలిక్ యాసిడ్ కూడా చాలా ఉంటుంది. వీటిని మనము 5 to 6 అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. నేనైతే నైట్ నానబెట్టుకున్నాను. చూడండి, మనకి మార్నింగ్ వరకు అయితే ఈ విధంగా కాస్త లైట్గా మెత్తగా అయితే అయినాయి. ఇందులో ఉన్న వాటర్ని అయితే మొత్తం తీసేసి మనము ఈ కర్రీలో అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 కప్స్ వరకు కాబోలి శనగలను అయితే తీసుకున్నాను. అలాగే ఒక 1 కప్ వరకు టమాటోని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని అయితే ఒకసారి కలుపుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. ఇందులోనే కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అదేవిధంగా ఒక 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం అంతా ఈ విధంగా కలుపుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మరి వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకండి, మనకి టమాటోలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా. కుక్కర్ పైన మూత పెట్టుకొని ఇది మనకు 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది, మంచిగా ఉడుకుతుంది అన్నమాట. చూడండి, 4 విజిల్స్ తర్వాత శనగలు అయితే మనకి ఈ విధంగా మంచిగా మెత్తగా అయితే ఉడికినాయి అన్నమాట. ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకోండి. మీరు కావాలంటే స్మాషర్తోని ఇంకా మెత్తగా చేసుకోవచ్చు, కానీ నేనైతే కొంచెం ఇలాగే ఉంచాను. మనకి శనగలు అలా ఉంటేనే టేస్ట్ తింటుంటే బాగుంటుంది. దీన్ని మనము అన్నంలోకి, రోటీలోకి, కావాలంటే చాట్లాగా కూడా తినొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతేనండి, మనకి ప్రోటీన్ అండ్ ఫోలిక్ యాసిడ్ రిచ్ కర్రీ అయితే తయారైపోయింది.